Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అయితే మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ చక్కగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కూడా చక్కగా పూర్తయింది. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్కి వచ్చేసాము. మనకి 4 days అయితే మధ్యలో గ్యాప్ ఉంది మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ జరగడానికి. ఈ 4 days కూడా మన ప్లాన్ ఏంటి, మన విజన్ ఏంటి, మన స్ట్రాటజీ ఏంటి అంటే ఈ 3 ఒకటే అనుకోండి. అసలు మనం ఏం చేయబోతున్నాము, నేను మీకోసం ఏం చేస్తాను, మీరు మీకోసం ఏం చేయాలి అనేది ఒక మంచిగా సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఫైనల్ స్ట్రాటజీ ఏంటో చెప్తాను. అండ్ సార్ మేము మ్యాథమెటిక్స్లో బాగా వీక్, బాగా డల్గా ఉన్నాము, మాకు ఎక్కువ మార్క్స్ అవసరం లేదు, కానీ కనీసం కొంచెం ఒక 45+, ఒక 40+, అంటే జస్ట్ పాస్ కాకుండా ఒక 45+ ఇలా వచ్చేలా కూడా మాకు స్ట్రాటజీ చెప్పండి సార్ అనుకునే స్టూడెంట్స్కి కూడా నేను ఆన్సర్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి నాన్న, ఎంతగానో మీకు యూజ్ అవుతుంది, జాగ్రత్తగా చూడండి. సో నాన్న, మనకి మొదటిగా మన స్ట్రాటజీ ఇది. అంటే మొదటిగా మనము ప్రాక్టీస్ చేయాలన్నా, అసలు సమ్స్ రివైజ్ చేయాలన్నా ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మొట్టమొదటిగా మనం ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేయాలి. సో మనం చేయాల్సిన మొదటి పాయింట్ అదే. ఓకేనా? ఫార్ములాస్ని రివైజ్ చేయడము. ఆల్ ఫార్ములా రివిజన్ నేను ఆల్రెడీ రికార్డెడ్ వీడియో చేశాను. అందులో మీకు ఆ ఫార్ములా సంబంధించి నేను ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ మీకు ఇచ్చాను. అలాగే నాన్న లైవ్ సెషన్లో కూడా ఫార్ములాస్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లైవ్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. మీకు టైం ఉంటే ఖచ్చితంగా చూడండి. లేదు సార్ చూడడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే మాత్రం దయచేసి ఆ ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ అన్న డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకుని ఒక్కసారి అన్నీ కూడా చూసుకోండి, సరిపోతుంది. అక్కడికి ఫార్ములా రివిజన్ అవుతుంది. ఆ తర్వాత నాన్న టుడే ఇప్పుడు మేబీ లైవ్ జరుగుతూ ఉండొచ్చు, అంటే ఈ వీడియో కొంచెం లేట్ అయింది రికార్డ్ చేసేటప్పటికి, దట్స్ వై. అండ్ సెకండ్ వచ్చేసరికి నాన్న పార్ట్ బి, అంటే ఒక 60 క్వశ్చన్స్ మనం ఫార్ములాస్ చదువుకున్నాము, రివైజ్ చేసాం కాబట్టి వీటిని బేస్ చేసుకుని మనము కొంచెం పార్ట్ బిగా ఒక 60 క్వశ్చన్స్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, మనం చదివిన ఫార్ములాస్ ఉపయోగపడుతున్నాయి, చేయగలుగుతున్నామని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అన్ని కాన్సెప్ట్స్ కూడా మనకు ఒకసారి టచ్ అయిపోతాయి ఈ బిట్స్ చేయడం ద్వారాగా. అర్థమవుతుందా? అంటే టోటల్గా ఈ రెండింటి ద్వారాగా మనకి అన్ని కాన్సెప్ట్స్ కూడా మన బ్రెయిన్లో ఒకసారి రివైజ్ అయిపోతాయి. ఎందుకంటే అన్ని చాప్టర్ల నుండి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ కొన్ని కాన్సెప్ట్స్ కూడా కవర్ అయిపోతాయి ఇవి సాల్వ్ చేస్తున్నప్పుడు. నేను కేవలం క్వశ్చన్ తీసుకుని డైరెక్ట్గా సాల్వ్ చేసి ఆన్సర్ ఒకటే కాకుండా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఒకవేళ ఇలా అడిగితే మనం వేరేగా కూడా ఎలా చేయొచ్చు, ఇలాంటివి ఎలా చేయాలి అన్నీ కూడా నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ నాన్న ఇక థర్డ్ వచ్చేసరికి 6 మార్క్స్. ఇది అయిపోయి టుడే మండే అంటే 23rd. సో 23rd ఈ రెండింటితో కంప్లీట్ అయిపోద్ది. 24th నాన్న 6 మార్క్స్ మీద మనము సాల్వ్ వెళ్తాం. మార్నింగ్ 9కి సెషన్ ఉంటుంది నాన్న, 9 AM కి. 9 AM కి ఖచ్చితంగా అందరూ కూడా అటెండ్ అవ్వాలి 6 మార్క్స్కి. ఓకేనా? ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏవి హై వెయిటేజ్, ఏ చాప్టర్స్తో మనకి హై వెయిటేజ్ చాప్టర్స్, ఏ చాప్టర్స్ నుండి ఎటువంటి టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ మనకి 6 మార్క్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఆ సెషన్లో చెప్తాను. చాలా ఇంపార్టెంట్. సో 9కి వచ్చేస్తే ఇది 9 to 1 ఒక పార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది నాన్న. ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. ఇవి కూడా 6 మార్క్స్. అంటే ఒకేసారి చేయకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇప్పుడు 9కి స్టార్ట్ చేసి 9 నుంచి 1 వరకు చెప్పుకుంటాం కదా, అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నికి సంబంధించిన నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పీడిఎఫ్ మీకు ఇచ్చేస్తా. మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పింది వినేసి ఆ క్వశ్చన్స్ అన్ని ఒకసారి రివైజ్ చేయడం, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవడం. అక్కడికి వినడం అయిపోతుంది, ప్రాక్టీస్ కూడా అయిపోతుంది ఈవినింగ్కి. సో మళ్ళీ ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది సెషన్. సో 6 నుండి ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు క్వశ్చన్స్ అయిపోతాయి. అది అయిపోయిన తర్వాత ఆ పీడిఎఫ్ కూడా మీకు ఇచ్చేస్తాను, టెలిగ్రామ్స్ ద్వారాగా. ఆ పీడిఎఫ్ మీరు ఆ నైట్కి పడుకుని పోయి తర్వాత రోజు అంటే 25th మార్నింగే లేచి అవి రివైజ్ చేసేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఈ 4 మార్క్స్, ఇది ఎప్పుడు 23rd, 24th, ఇది 25th నాన్న. 25th మనకి 4 మార్క్స్ సేమ్ 9 AM ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 6 PM ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్పిన విధంగానే ఇందులో మీరు ఓన్లీ లైవ్కి అటెండ్ అవ్వడం కాదు, ఆ లైవ్లో నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు అర్థం చేసుకుని చక్కగా మీరు రివైజ్ చేయాలి. మీరు రివైజ్ అంటే ఒకసారి ప్రాక్టీస్ చేయాలి అని. చెయ్యకపోతే మాత్రం ఉపయోగం ఉండదు నాన్న, స్ట్రాటజీ అంతా వేస్ట్ అవుతుంది. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి. ఇది మీకు చాలా మనకి టైం దొరికింది కాబట్టి మీకు చాలా ఎక్కువ చేసేసాము అన్నట్టుగా కాకుండా సింపుల్గా అన్నీ చేస్తున్నాము అని కవర్ అయ్యే విధంగా అన్నిటిని కూడా నేను ప్లాన్ చేశాను. ఫార్ములాస్,
పార్ట్ బి సాల్వింగ్ 6 మార్క్స్ 4 మార్క్స్. ఇక్కడికి 4 మార్క్స్ అయిపోతాయి. ఇప్పటికి 25th మళ్ళీ 26th నాన్న 26th మార్నింగ్ సెషన్లోనేమో 1 మార్క్స్ అంటే ఎంసీక్యూస్ ఇవే. ఇక్కడ ఆల్రెడీ 60 చేసేసాము, ఇంకా కొన్ని అక్కడ చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ సెషన్కి ఏమో 2 మార్క్స్ ఈవినింగ్ సెషన్కి 6కి. అర్థమవుతుందా? తర్వాత నాన్న ఇది 26th ఇవి అయిపోతాయి. అంటే 26th అయ్యేటప్పటికి మనకి 6 మార్క్స్ 4 మార్క్స్ 1 మార్క్స్ 2 మార్క్స్ అన్నీ అయిపోయినట్టే. కాన్సెప్ట్స్తో సహా మొత్తం అన్నీ అయిపోయినట్టే. ఎప్పటికి 26కి. 27th నాన్న ఫైనల్ రివిజన్. ఇది మహా మ్యారథాన్. అంటే ఇది ఎక్కువ టైం ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్ నేను మీకు ఇస్తాను. అర్థమవుతుందా? ఫైనల్ రివిజన్ అని చెప్పి మనకి మహా మ్యారథాన్ ఉంటుంది నాన్న. ఇది మార్నింగ్ మేబీ 8కి స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా 5 వరకు ఉండొచ్చు, లేదంటే ఈవినింగ్ 6 వరకు ఉండొచ్చు, లేదంటే 2 పార్ట్స్గా చేస్తాను. అది ఎలా అయినా కానీ ఫైనల్ ఇందులో మనం చేసేది ఏంటంటే నాన్న ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేస్తాము. అండ్ ఇంకా కొన్ని మోడల్ పేపర్స్, అన్ని పేపర్స్ని అబ్జర్వ్ చేసేసి ఏమైనా కొత్తగా వచ్చినవి సాల్వ్ చేస్తాము. లేదు ర్యాండమ్గా అడిగిన క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ఇందులో చెప్పేసుకున్నవి అయితే సాల్వ్ చేయము. అర్థమవుతుంది? అంటే ఇక్కడ కూడా అన్ని రివైజ్ అవుతాయి. అర్థమవుతుందా? 6, 4, 2, 1 అన్ని కలిపి ఒకే రోజు అన్నమాట. అర్థమవుతుందా నాన్న? ఇక 27th రోజు నైట్ వీక్ క్విజ్ ఉంటుంది మీకు. వీక్ క్విజ్ ఇది నేను కండక్ట్ చేయను, గాయత్రి మ్యామ్ కండక్ట్ చేస్తారు. మ్యాథమెటిక్స్లోనే ఎన్నో క్వశ్చన్స్ కాదు, 25 క్వశ్చన్స్ జస్ట్ మీరు ఓన్గా చేయడానికి బాగుంటుంది. ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఇక 28th ఎగ్జామ్ రోజు ఎర్లీ మార్నింగ్ లాస్ట్ మినిట్ రివిజన్ అంటే నాన్న నేను లైవ్గా ఉండి జస్ట్ మీకు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న 6, 4, 2, 1 అన్నీ కూడా ఒకసారి అలా రివైజ్ చేసుకుంటూ ఫాస్ట్గా రివైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం అంతే. అర్థమవుతుందా నాన్న? మీకు నేను ఈ స్ట్రాటజీలో చెప్పినవన్నీ కూడా మీరు ఎగ్జాక్ట్గా నన్ను ఫాలో అయితే ఖచ్చితంగా మీ స్కోరు 75+, 80కి 80 వచ్చినా కానీ ఆశ్చర్యపోకూడదు. ఖచ్చితంగా వస్తాయి. ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు. బ్లూ ప్రింట్ లేదు, చాప్టర్ వెయిటేజ్ లేదు, ఇవన్నీ కాదు. మనం ఇన్ని క్వశ్చన్స్ చేస్తాము మోడల్ పేపర్లో, ఇంకా ఎక్స్ట్రావి అభ్యాస్ డీప్గా క్వశ్చన్స్ కూడా నేను ఇవన్నీ సెలెక్ట్ చేసి మీకోసం చేస్తాను. కాబట్టి 6 మార్క్స్ 4 మార్క్స్ ఏది మిస్ అవ్వద్దు. నేను టైమింగ్స్తో సహా మీకు చెప్పాను. ఓకేనా? ఖచ్చితంగా ప్రతి సెషన్కి కూడా రండి నాన్న. సాధించాలి 80/80. ఓకే, ఇది నాన్న మన దాన్ని ఏమంటారు, తెలుగు పదం గుర్తుకు రావట్లేదు, మన ప్లాన్. నెక్స్ట్ నాన్న సార్ ఓకే, వాట్ అబౌట్ పాస్ నాన్న? తెలంగాణ పేపర్లో మనకి 80 మార్క్స్ కదా, 80కి బాగా వీక్గా ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ కోసం నేను రికార్డెడ్ వీడియో చేస్తాను. అందులో ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ప్రతి ఏ లెసన్ తీసుకోవాలి, ఏ లెసన్లో ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఆ క్వశ్చన్స్ మళ్ళీ మన లైవ్ సెషన్స్లో ఎక్కడ చూడాలి అన్నీ కూడా నేను చెప్తాను. ఎవరు మిస్ అవ్వద్దు, ఇది రికార్డెడ్ వీడియోగా వస్తుంది. ఓకేనా నాన్న? సో ఇది నాన్న మన ప్లాన్ తెలంగాణ ఎగ్జామ్స్కి సంబంధించి. సో నేను వర్క్ చేస్తాను, మీరు నాతో పాటు నేను చెప్పిన విధంగా వర్క్ చేయండి. రివిజన్స్ అవి మధ్యలో ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను. అవన్నీ కూడా మీరు చేస్తేనే మీకు ఉపయోగం ఉంటుంది. ఓన్లీ లైవ్ సెషన్స్ వినేస్తే ఆ ప్రాబ్లమ్స్ మీకు వచ్చినట్టు కాదు. అవి విన్న తర్వాత అవి మీరు ప్రాక్టీస్ చెయ్యాలి ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ నేను కన్స్ట్రక్షన్కి సంబంధించిన సర్కిల్స్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్కి సంబంధించి కన్స్ట్రక్షన్ వీడియో చేశాను. ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చూడండి. రేపు 6 మార్క్స్ కూడా నేను మొదట చెప్పే మాట ఇదే, కన్స్ట్రక్షన్ చూడండి. అండ్ అయిపోయిన సెషన్స్ పార్ట్ బి సాల్వింగ్ అలాగే ఫార్ములా సెషన్స్ కూడా రేపు మార్నింగ్ లోపు చూసేయండి. 9కి ముందు, 9కే కదా సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే నాన్న, ఇది మన ప్లాన్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లైవ్ సెషన్లో మళ్ళీ కలుద్దాం నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.